హల్లెలూయా. అందరం కూడా చేతులెత్తి ప్రభు స్తోత్రాలు స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మంచిది. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో చేరి ఉన్న మీ అందరికీ, అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది అయితే ఈ యొక్క ఆరాధనలో వాక్య పరిచర్య చూస్తున్నారో మీ అందరికీ కూడా మరొకసారి మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. ప్రభు నిజంగా గత కాలం అంతా కూడా మనందరినీ తన రెక్క నీళ్ళలో కాచినట్టు భద్రపరిచి ఈ 2025 సంవత్సరం ఇది ఆఖరి నెల మొదటి పునరుద్ధానంలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. అందు నిమిత్తం మనం ఎక్కువగా దేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వాళ్ళమై ఉన్నాం. ఈ సంవత్సరం మనతో పాటు ఈ సంవత్సరంలో అడుగు పెట్టిన వాళ్ళు ఈ దినాన చూడలేక మరణించి ఉన్నారు. కానీ మన శక్తి మన భక్తి కాదు, కానీ కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప చేత మాత్రమే ఆయన మనల్ని సజీవ లెక్కలో నిలబెట్టి ఉన్నాడు. దీనిని బట్టి మనం ఎక్కువగా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వాళ్ళమై ఉన్నాం. నిరంతరము కూడా మనం ఆయనకి కృతజ్ఞులమై ఉండవలసిన వాళ్ళమై ఉన్నాం. మంచిది. ఒక మాటని నేను చెప్పేసి నేను వాక్య పరిచయలోకి వెళ్ళిపోతా. అదేంటిదంటే, ఈ లైవ్ ప్రోగ్రామ్, ఈ లైవ్ లో ఈ యొక్క వాక్య పరిచర్య మీకు ఇవ్వడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. అదేంటిదంటే, వాక్యంలో రాయబడిన మాట, ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ప్రభు చెప్పి ఉన్నాడు. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలంటే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మొట్టమొదటిగా అది సాధ్యం. అందరూ హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే ఇదే సమయంలో ఇక్కడ నేను దోసపాడు చర్చిలో ఉండి నేను చెప్తున్న వాక్యం ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళిపోతాను. అందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. రెండవది అదేంటిదంటే, ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క వాక్యాన్ని, ప్రసంగాన్ని నేను లైవ్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే, చాలా మంది రోగులుగా ఉంటారు, దేవుని యొక్క మందిరానికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు మరి ఇంట్లో కూర్చొని ఉసూరుమంట ఉండకుండా ఈ యొక్క ఆరాధనలో ఈ యొక్క వాక్య పరిచర్య వింటారు అన్న ఆశతో ఇస్తున్నా. అలాగే డ్యూటీస్ చేసే వాళ్ళు, ఉద్యోగాలు చేసే వాళ్ళు, కొంతమంది ఎమర్జెన్సీ డ్యూటీస్ ఉంటారు, మెడికల్ వాళ్ళు, అలాగే అగ్నిమాపక శాఖ వాళ్ళు, విపత్తుల శాఖ వాళ్ళు, పోలీసు వాళ్ళు, అలాగే ఆర్మీలో వాళ్ళు, వీళ్ళు మరి ఆదివారం ఆరాధన క్రమంగా వెళ్ళలేరు. అలాగే ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా కొంతమంది ముఖ్యంగా ఎమర్జెన్సీ డ్యూటీ చేస్తూ ఉంటారు. ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు కూడా మరి ఖచ్చితంగా ఆదివారం డ్యూటీ చేయాలన్నప్పుడు చేస్తూ ఉంటారు. వాళ్ళ కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము లైవ్ ఇస్తున్నాం, కానీ మిగతా వాళ్ళకు కాదు. మిగతా వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళాలి. ఇక లైవ్ ఇస్తున్నామని మీరు ఇళ్లలో కూర్చొని వాక్యాన్ని వింటాం కాదు. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి, మేము ఆ ఉద్దేశంతో మేము ఈ లైవ్ ఇవ్వడం లేదు. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళలో నా అభిమానులు ఉన్నా సరే, ఎవరికైనా ఇదే మాట, అందరూ హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే మరి ఒకవేళ మీకు ఈ వాక్యాన్ని వినాలంటే ఈ యొక్క వాక్యం యూట్యూబ్ లోకి ఆల్రెడీ వచ్చేస్తుంది, సేవ్ అయిపోద్ది. మీరు ఒక 3 రోజులు ఓపిక పడితే అది చూడొచ్చు. ఈరోజు ఎంతమంది అయితే డైరెక్ట్ గా వాక్యం వింటున్నారో వాళ్ళు ధన్యులు. ఒకవేళ వినలేకపోయినా 3 రోజులు కానీ మీరు ఓపిక పడితే ఈ యొక్క ప్రోగ్రామ్ యూట్యూబ్ లో ఇదే ఛానల్లో మీరు చూడగలరు. మంచిది. వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనం ఈ క్రిస్మస్ సందేశాలు వింటున్నాం. ఆ సందేశాల్లో భాగంగా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పుట్టుకను గుర్చిన ఆ యొక్క ప్రవచనాల్ని మనం మొదటి ప్రవచనాన్ని మనం విని ఉన్నాం. అదేంటిది అని అంటే, చూడండి, యోదయ దేశపు బెత్లెహేమా, యూదా ప్రధానులలో నువ్వెంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని
ఆ ప్రవచనాన్ని గురించి 2 వారాలు ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి. అయితే ఇంకా మిగతా ప్రవచనాలు కూడా మనం నేర్చుకుంటాం. ఇప్పుడు నేను చెప్పిన ప్రవచనం మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యంలో ప్రవక్త అయిన మీకా ప్రవచించిన ప్రవచనం. నేను ఆ 2 ఆదివారాలు ప్రసంగం చేసినప్పుడు మత్తయి సువార్తలో ఉన్న మాట నేను మీకు చూపించి చేసి ఉన్నాను. 2వ ప్రవచనం ఈ రోజు మనం వినబోతున్నాం. సంఖ్యాకాండం 24:17లో మనం కానీ చూసినట్లయితే అక్కడ బిలాము ప్రవచిస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 24:17 కొన్ని సార్లు నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. చాలండి. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వాక్యంలో ఆ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు మనం చూస్తున్నాం. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి ఆ హేరోద్ని అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించడానికి వచ్చాము అంటున్నారు. 3వ ప్రవచనం ఆదికాండం 49వ అధ్యాయం 10వ వాక్యం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైనా లేదా లైవ్ లో ఉన్న వాళ్ళైనా తీసి చూడవలసిందిగా కోరుతున్నాం. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వాక్యం. షిలోహు వచ్చు వరకు, త్వరగా చదవాలి, షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. యూదా వద్ద నుండి దండము తొలగదు. దండము అంటే పరిపాలన. యూదా యొద్ద నుండి దండము తొలగదు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యూదా గోత్రములో నుండి వస్తాడు అని ప్రవచనం. దాని యొక్క నెరవేర్పు హెబ్రీయులు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వాక్యం. ఇది లైవ్ లో ఉన్నాం కాబట్టి కొంచెం స్పీడ్ గా తీసి చదువుతూ ఉండాలి. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వాక్యం. మన ప్రభువు యూదా సంతానమునకు జన్మించిననుట స్పష్టమే. మన ప్రభువు యూదా సంతానమునకు జన్మించును అన్న మాట స్పష్టమే. అందరూ హల్లెలూయా చెప్పండి. అలాగే 4వ ప్రవచనం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. 4వ ప్రవచనం. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టును. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దాని నెరవేర్పు మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వాక్యం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. 5వ ప్రవచనం మీకా సువార్త మీకా గ్రంథం 5వ అధ్యాయం 5వ వాక్యం. మీకా ప్రవక్త రాసిన గ్రంథం 5వ అధ్యాయం 5వ వాక్యం. ఆయన సమాధానమునకు కారకుడగును. ఇది ప్రవక్త అయిన మీకా ప్రవచిస్తున్న ప్రవచనం. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఏంటంటే మీరు తీసి చదవద్దు కానీ నేను చెప్పేస్తా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాల్లో రాయబడుతుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అందరూ హల్లెలూయా చెప్పండి. ప్రవక్త ప్రవచిస్తున్నాడు మీకా గ్రంథంలో, అతడు సమాధానమునకు కారకుడగును. ఎందుకని అనంటే అసలు ఆయన పేరే
సమాధానకర్తయగు అధిపతి కాబట్టి ఆయన సమాధానమునకు కారకుడగును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వాక్యం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వాక్యం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వాక్యం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. త్వరగా ఆలకించుడి, రామాలో అంగలార్పును, మహారోదన ధ్వనియు వినబడుచున్నది. చాలండి. రామాలో గొప్ప అంగలార్పును, అంగలార్పును, మహారోదన ధ్వనియు వినబడుచున్నది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16-17 వచనాల్లో ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు. యేసు ప్రభు పుట్టినప్పుడు హేరోదు రాజుకి ఎక్కడ లేని కోపం, ఎక్కడ లేని కక్ష, పగ వచ్చేసింది. నేను యూదులకు రాజుగా ఉండగా నా ఇంట్లో పుట్టకుండా వేరొక చోట యూదులకు రాజు పుడతాడా అని జ్ఞానులు చెప్తున్నాడు కపటంతో. మీరు వెళ్ళండి, ఆయన ఎక్కడ పుట్టాడో మీరు తెలుసుకోండి, ఆయన పూజించి వచ్చిన సమాచారం చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయన పూజిస్తానని చెప్తే పాప ఆ జ్ఞానులు నమ్మేశారు. అయితే వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు ఆ యొక్క యూదులకు రాజుగా పుట్టిన ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించారు, పూజించారు, కానుకలు ఇచ్చారు. అయితే దేవుని చేత హెచ్చరించబడి మనం చూస్తున్నాం. నేను పోయిన వారంలో ఒక ప్రసంగం నేను ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. అదేంటిదంటే దేవుని చేత హెచ్చరించబడి వాళ్ళు వచ్చిన మార్గం కాకుండా వేరొక మార్గంలో వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అవునండి. అలా వెళ్ళిపోయేటప్పటికి ఈ రాజు అయిన హేరోదుకి చాలా కోపం వచ్చేసింది. చూసావా, జ్ఞానులు నన్ను ఏ విధంగా అపహసించారు అని కోపం వచ్చి ఇక ఆ యొక్క ప్రాంతంలో క్రీస్తు ఎప్పుడు పుట్టాడు అని ముందే తెలుసుకున్నాడు. జ్ఞానుల దగ్గర నుంచి ఆ యొక్క టైమింగ్ తెలుసుకొని ఆ 2 సంవత్సరాల లోపు వయసున్న మగ పిల్లలందరినీ కూడా చంపేయాలని ఆజ్ఞించాడు. ఎప్పుడైతే ఆజ్ఞించాడో మొత్తం అందరినీ చంపివేశారు. అక్కడ మనం చూస్తాం ఆ ప్రవచనం నెరవేరుతా ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16-17 వచనాల్లో రామాలో గొప్ప అంగలార్పు, మహారోదన ధ్వని పుట్టింది. అందరు హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో జన్మిస్తాడు అని చెప్పి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు, అవి మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. అయితే దాంట్లో 2వ ప్రవచనం ఈరోజు మనం చూడబోతున్నాం. చదువుదాం మరొకసారి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వాక్యం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వాక్యం. ఆ 17వ వచనంలో మొత్తం నాకు అక్కర్లేదు కానీ యాకోబులో నడించదు. యాకోబులో నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. చాలండి. నక్షత్రం యాకోబులో ఉదయించును. చూడండి, ఈ క్రిస్మస్ అనగానే ప్రతి ఇంటికి పైన స్టార్లు పెడుతూ ఉంటారు. రకరకాల అందమైన స్టార్లు. బయట మనం చూస్తే రోడ్ల మీద కూడా 4 రోడ్ల సెంటర్లో లేదా రోడ్డు చివర కొన్ని స్థలాల్లో పెద్ద పెద్ద స్టార్లు. ఇప్పుడేంటండి, ఒక నెల ముందు నుంచే క్రిస్మస్ 25 అయితే నవంబర్ 25 నుంచే 25 నుండే పెద్ద పెద్ద స్టార్లు పెట్టేశారు. ఒకసారి నేను ముంబై వెళ్ళాను. ఆ టైంలో దీపావళి. వినండి, చాలా జాగ్రత్త వినండి. దీపావళి. ఆ దీపావళి అయితే మనకి ఇక్కడైతే ఈ యొక్క ప్రమిదలు వెలిగిస్తారు దీపాలుగా. అయితే వాళ్ళు ప్రమిదలు అనేవి తక్కువ, ప్రమిదలు ఉన్నాయి కానీ తక్కువ, ప్రమిదలు వెలిగించారు తక్కువ, కొంచెం ఎక్కువగా క్యాండిల్స్ వెలిగించారు. దానికంటే ఎక్కువగా ప్రతి ఇంటికి ఒక స్టార్ ఉంది. నాకే ఆశ్చర్యం అయిపోయింది, నేను తిక్కమక్క అయిపోయాను. ఇదేంటి, క్రిస్మస్ కి కదా స్టార్లు పెట్టేది,
మరి వీళ్ళు దీపావళికి స్టార్లు పెడుతున్నారేంటి అని అనుకున్నా. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు, దీపావళి అంటే అర్థం ఏంటంటేనండి, దివ్యల పండుగ, అంటే వెలుగుల పండుగ. ఆ వెలుగు ఎలాంటి వెలుగైనా అవ్వచ్చు, కాబట్టి మేము ఈ నక్షత్రాన్ని పెట్టుకుంటూ ఉన్నాం. అందరు హల్లెలూయా చెప్పండి. సరే, అయితే ఈ దినమున ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ కి ప్రతి ఇంటికి ఒక స్టార్ అనేది వెలుగుతా ఉంది. ఇక్కడ బిలాము ప్రవచిస్తున్నాడు, నక్షత్రము యాకోబులో ఉదయించును. యాకోబు అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటంటే, యాకోబు మోసగాడు కదా, ఆ మోసగాని దగ్గర నక్షత్రం ఉదయించడం ఏంటి? ఆ మోసగాడు యొక్క వంశంలో నుండి నక్షత్రం ఉదయించడం ఏంటి అని. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసిన, ఆ యాకోబు అనే మోసగాడిని దేవుడు మార్చి ఇశ్రాయేలుగా చేసి ఇప్పుడు ఆ నక్షత్రం లేదా ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క వంశంలో నుంచి వస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నక్షత్రం యాకోబులో ఉదయించును అని చెప్పినప్పుడు ఈ నక్షత్రం మొట్టమొదటి విషయం, నక్షత్రం యొక్క అర్థం ఏంటంటే, మొదటిగా ఆ నక్షత్రం మన లోక రక్షకునిగా దివి నుండి భువికి ఏ తెంచిన మన ప్రభువైన యేసుక్రీస్తుని సూచిస్తా ఉంది ఈ నక్షత్రం. నక్షత్రం యొక్క మొదటి అర్థం ఏంటో తెలుసా? పరలోకం నుండి భూమి మీదకి లోక రక్షకునిగా ఏ తెంచిన ప్రభువైన యేసుక్రీస్తు ఉంది నక్షత్రం. అదేంటండి? అది బైబిల్లో ఎక్కడైనా ఉందా? మీరు చెప్తున్నారు కానీ బైబిల్లో ఎక్కడైనా ఉందా అని అంటే, ప్రవక్త ప్రవచిస్తున్నాడు. మొదటి ఆధారం నక్షత్రం యాకోబులో ఉదయించును అని ప్రవక్త ప్రవచిస్తున్నాడు, మొదటి ఆధారం. ఇక రెండో ఆధారం ఏంటంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం అంటే బైబిల్లో ఆఖరి గ్రంథం. 22వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. సంగముల కోసము ఈ సంగతి గురించి యేసు అను నేను నా దూతను పంపియున్నాను. వినండి వినండి, నేను దావీదు చిగురును, వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. అందరు చెప్పండి, నేను. అందరు చెప్పాలి, నేను ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఇంకా ఎంతకంటే ఇంకా ఆధారం ఏం కావాలండి బైబిల్లో నుంచి? ఆ నక్షత్రం మరి ఎవరో కాదు కానీ మొట్టమొదటిగా అది మన ప్రభు అయిన యేసు క్రీస్తును అది సూచిస్తా ఉంది. ఆ నక్షత్రం ఎవరో కాదు కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు. అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, నేను ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. అవును, ఈ యొక్క ప్రకటన అండి, ఈ ప్రత్యక్షత. నేను ఒకసారి మచిలీపట్నంలో, మీకు అందరికి తెలుసు, మా బాబాయ్, మా నాన్నగారు ఆఖరి తమ్ముడు అక్కడ పరిచయం చేస్తున్నాడు, చనిపోయాడులేండి. అయితే ఆయన సంఘానికి నేను వెళ్ళాను. ఈ క్రిస్మస్ టైంలో కేరళ సర్వీస్కి వెళ్ళాను. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, సంఘం అంతా కలిసి ఇంటింటికి వెళ్ళి, అంటే వాళ్ళ విశ్వాసులు, వాళ్ళ చర్చికి వచ్చే విశ్వాసుల ఇళ్ళకి వెళ్ళి, లేదా వాళ్ళని అభిమానించే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆ క్రిస్మస్ పాట పాడి ఒక వాక్యాన్ని చదివి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళ క్రిస్మస్ శుభాలు తెలిపి వస్తూ ఉంటారు. అయితే అలాంటి కేరళ సర్వీస్కి నేను వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్తున్న దారిలో ఈ వాక్య భాగాన్ని చదవాల్సి వచ్చింది. ఆ నక్షత్రం యాకోబులో ఉదయించును, ఇది చదవాల్సి వచ్చినప్పుడు నేను వెళ్తున్న దారిలో ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నక్షత్రం అంటే ఏంటో తెలుసా అని. ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ కూడా మార్గ మధ్యంలో ప్రభు నాకు ఇచ్చిన ఆ ప్రత్యక్షతలు. అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా,
సరే నేనేం చేశానంటే అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళతో చెప్పారు, 2 నిమిషాలు నేను దేవుని యొక్క మాటలు చెప్తాను. ఊరికే వాక్యం చదివి వెళ్ళిపోతా ఉండేవాళ్ళం ప్రతి ఇంట్లో. అయితే ఆ ఇంట్లో మాత్రం ఆయన అడిగాను, ఆయన పర్మిషన్, 2 మాటలు చెప్పొచ్చా ఈ క్రిస్మస్ సంబంధమైన మాటలు అంటే, చెప్పండి అయ్య గారు, అంతకన్నా ఏం కావాలన్నాడు. అప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఇంట్లో ఎంతో మంది లేరు, మేము వెళ్ళిన ఒక 6, 7 లేకపోతే 8 మంది, ఆ ఇంట్లో ఒక 6. ఈ కొద్ది మంది మధ్యలోని ఈ యొక్క ప్రకటన, ఈ యొక్క ప్రత్యక్షత ప్రభు ఇస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ నక్షత్రం ఎవరికి సాదృశ్యం అంటే మొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వాక్యంలో ఆ తూర్పు దేశం నుండి వచ్చిన 3 జ్ఞానులు మరి ఆ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతున్న మాటను మనం చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వాక్యం త్వరగా. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. చూడండి, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజించడానికి వచ్చాం. ఇంగ్లీష్ లో హిస్ స్టార్ అని ఉంది, ఆయన నక్షత్రం. అందరూ హల్లెలూయా చెప్పండి. అసలు ఆయనే నక్షత్రం అయి ఉన్నాడు. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఒక ప్రకాశమానమైన నక్షత్రం వచ్చింది. ఇది ఆ నక్షత్రం సూచిస్తుంది ఏంటిదంటే, ఆ నక్షత్రం ఎవరో కాదు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని. అందరూ హల్లెలూయా చెప్పండి. మరి బైబిల్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తూ రండి. పేపర్ పెన్ తీసుకొని రాసుకొని వాళ్ళు రాసుకుంటూ ఉండండి. లైవ్ లో ఉన్న వాళ్ళతో నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా చెప్తున్నాను. ఇక రెండవదిగా నక్షత్రం దేన్ని సూచిస్తా ఉంది? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. నక్షత్రానికి 2వ అర్థం ఏంటి? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వాక్యం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. ఇది ఎవరి గురించి అంటే పరలోకములో ఉన్న దేవదూతలలో ప్రధాన దూత అయిన లూసిఫర్ గురించి చెప్తున్నమాట. ఏమంటున్నాడంటే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఆకాశము నుండి ఎట్లు పడితివి. ఈ నక్షత్రానికి 2వ అర్థం ఏంటిది అంటే దేవదూతలు. అందరూ హల్లెలూయా చెప్పండి. మొదటి అర్థం మన ప్రభు అయిన యేసుక్రీస్తు, 2వ అర్థం దేవదూతలు. ఈ దేవదూతలు ఈ నక్షత్రానికి సాదృశ్యంగా ఉన్నారు, ఈ నక్షత్రములై ఉన్నారు. అయితే ఆ యూదా రాసిన పత్రిక 13వ వచనం, దానికి ఉన్నది 1 అధ్యాయమే. యూదా రాసిన పత్రిక 13వ వచనం కొంచెం త్వరగా చదవాలి, చాలా వాక్యం నేను చెప్పాలి, టైంకి నేను ముగించాలి. యూదా రాసిన పత్రిక 13వ వచనం, తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారై ఉండి ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. ఎవరు ఈ మార్గమును తప్పి తిరుగు చుక్కలు అంటే, ఇందాక చూస్తే లూసిఫరు, ఇప్పుడు చూస్తే లూసిఫర్ కొంతమందిని బ్యాచ్ ని సిద్ధం చేసుకున్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేయడానికి ఒక గుంపును తయారు చేసుకున్నాడు. వాళ్ళందరి గురించి ఇక్కడ చెప్తున్నాడు, మార్గము తప్పి తిరుగు చుక్కలు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, లూసిఫర్ తో పాటు ఆ త్రోసివేయబడిన దేవదూతలు కొంతమంది ఉన్నారు లూసిఫర్ యొక్క పక్షంలో చేరి. చూడండి, లూసిఫర్ ఏమో సాతానుగా మారితే లూసిఫర్ పక్షంగా ఉన్న దేవదూతలు పడద్రోయబడిన వాళ్ళు ఈ లోకంలో ఉన్న దురాత్మలుగా సంచరిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అపవాదైన సాతాను యొక్క అనుచరులు. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళు ఈ లోకమంతా సంచరిస్తూ ఉండి
వాళ్ళు అశాంతిని, అసమాధానాన్ని, కన్నీళ్ళని కలుగజేస్తూ ఉన్నారు, నష్టాన్ని తెస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క నక్షత్రము రెండవదిగా మనం చూసినట్లయితే దేవదూతలకి సాదృశ్యం. త్వరగా వెళ్ళిపోతున్నాను వాక్యంలో. మూడవది, ఈ నక్షత్రం దేనికి సాదృశ్యం? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యం. ప్రకటన గ్రంథం 1:16. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. చూడండి, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దాని యొక్క వివరం ఏంటి? ఆ 7 నక్షత్రములు ఆయన పట్టుకొని ఉన్నాడు. ఆ 7 నక్షత్రం యొక్క వివరం ఏంటి? 19-20 వచనాలు. ఇదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు. నీవు చూచిన వాటిని, విన్న వాటిని, వీటి వెంట కలుగుబోవాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మము, ఆ 7 సువర్ణ దీపముల సంగతియు రాయము. ఆ 7 దీప స్తంభములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 7 నక్షత్రములు 7 సంఘములు. ఆ 7 నక్షత్రములు ఇక్కడ చెప్తున్నాడు 7 సంఘపు దూతలు అని చెప్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 7 సంఘములకు దూతలు అంటే ఆ యొక్క నక్షత్రములు దేనికి సాదృశ్యం అంటే దైవ సేవకులకి సాదృశ్యం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యంలో మనం కానీ చూస్తే ఇంకా స్పష్టంగా రాస్తాడు. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు. యాజకులు ఎవరంటే సైన్యములకు అధిపతిగా యెహోవా యొక్క దూతలు. గమనించండి, ఆ యొక్క నక్షత్రములు దేనికి సాదృశ్యం అంటే ఆ యొక్క దైవ సేవకులకి సాదృశ్యం. 4వది, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం. నక్షత్రం దేనికి సాదృశ్యం? బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందున్న జ్యోతులను పోలిన వారై ఉండురు, పోలిన వారై ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు, వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఇక్కడ చెప్తున్నాడు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేక మందిని త్రిప్పుతారు. ఎదుగో నా ప్రేమైన సహోదరి, నువ్వు నీ భర్తని నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు తిప్పితే నువ్వే ఆ నక్షత్రం. అందరు హల్లెలూయా చెప్పండి. ఓ సహోదరుడా, నీవు నీ భార్యను నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్టు తిప్పితే నువ్వే ఆ నక్షత్రం. అంటే ఈ యొక్క నక్షత్రములు ఇప్పుడు 4వదిగా ఎవరికి సాదృశ్యం అంటే విశ్వాసులకు సాదృశ్యం. అదే సమయంలో నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లుగా తిప్పే వాళ్ళు మరొకరు ఉన్నారండి. వాళ్ళు ఎవరో కాదు, దైవ సేవకులు. వాళ్ళు స్వార్థ ప్రకటించి అనేకమైన ఆత్మలు రక్షిస్తూ ఉన్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి. వాళ్ళు అనేక మంది అన్యజనుల్ని వెతికి రక్షిస్తూ ఉన్నారు, ఆ సువార్త ప్రకటించి రక్షిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా నీతి మార్గంలో నడిచేటట్టుగా చేస్తున్నారు. కాబట్టి ఈ నక్షత్రములు
ఈ 4వ పాయింట్లో ఒకటి విశ్వాసులై ఉన్నారు, మరొకటి దైవ సేవకులై ఉన్నారు. 5వదిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 28వ వాక్యం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 28వ వాక్యం. చాలా ఫాస్ట్గా చదవాలి, లైవ్లో ఉన్నాం కాబట్టి టైం చాలా ప్రాముఖ్యం. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. తుయతైరా సంఘానికి ఈ యొక్క మాట రాస్తూ ఉన్నాడు. ఎవరికి ఆయన వేకువ చుక్కను ఇస్తాను అంటున్నాడు అంటే, చూడండి, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే వాక్యానుసారంగా నడుస్తారో, ఎవరైతే జయ జీవితాన్ని జీవిస్తారో వారికి ఆయన ఇచ్చే బహుమానం ఏంటిదంటే వేకువ చుక్క అనే బహుమానం. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వేకువ చుక్క దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుడిచ్చే బహుమానానికి సాదృశ్యంగా ఉంది. సరే, ఇప్పుడు ఈ యొక్క స్టార్, ఈ యొక్క నక్షత్రం ఎవరై ఉన్నారు ఇప్పటి వరకు మనం చూసాం. ఇప్పుడు ఆ నక్షత్రం యొక్క లక్షణాలు ఏంటో మనం చూద్దాం. చూడండి, దేవుడు ఆయన ఈ యొక్క సృష్టిని చేసేటప్పుడు ఆయన మొట్టమొదటిగా మనం బైబిల్ తెరవగానే ఆ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించిన తర్వాత ఆయన సృష్టిని చేయక ముందు ఆయన ఏం చేశాడంటే వెలుగుని చీకటిని చేసి ఉన్నాడు. ఆ వెలుగుని చీకటిని చేసినప్పుడు వెలుగు, చూడండి, భూమి మీద వెలుగు పగలు వెలుగు ఇవ్వడానికి ఆయన ఒక పెద్ద జ్యోతిని చేశాడు, దాని పేరు సూర్యుడు. రాత్రి ఆయన వెలుగునివ్వడానికి ఒక చిన్న జ్యోతిని, అలాగే కొన్ని జ్యోతులను తయారు చేశాడు. చిన్న జ్యోతి ఏంటంటే చంద్రుడు, ఇంకా ఇతర చిన్న జ్యోతులు ఏంటంటే నక్షత్రములు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు. ఆదికాండం 1వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు సూర్యుడిని, పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. చాలండి, పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, అలాగే నక్షత్రములను చేసెను. ఇప్పుడు నక్షత్రం యొక్క మొదటి లక్షణం ఏంటో తెలుసా? రాత్రిని ఏలాలి. ఇంగ్లీష్ లో రాయబడుతుంది టు రూల్ ఓవర్ ద డార్క్నెస్, అంటే చీకటిని ఏలాలి లేదా రాత్రిని ఏలాలి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వాక్యంలో మనం కానీ చూస్తున్నట్లయితే దేవుడు చూడండి నక్షత్రములను చేసింది ఎందుకంటే రాత్రిని ఏలడానికి. ఆ నక్షత్రములు ఎవరో కాదు, ఇప్పుడు మనం చూస్తే చాలా విషయాలు చెప్పాను, ఆ నక్షత్రాలు మనమే అని మనం చూసి ఉన్నాం. విశ్వాసులైనా మీరే, సేవకులైనా మేమే. అయితే ఆ యొక్క రాత్రిని వెళ్ళడం అంటే ఏంటి చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వాక్యం. దేవుడు వారిని అనగా ఆదాము హవ్వలను ఆశీర్వదించిన విధానం ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకోండి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మొదటిగా ఆదాము హవ్వల్ని చేసి ఆయన ఇచ్చిన మొదటి ఏలుబడి ఏంటంటే, మీరు ఆ సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని మీరు ఏలండి అంటున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి.
అని అధికారం ఇస్తే, ఏలుబడిస్తే ఆ ఏలటం చేత కాలేదండి మనోళ్ళకి. దేవుని యొక్క ఆజ్ఞని ధిక్కరించి, ఆజ్ఞని అతిక్రమించి పాపం ఎప్పుడైతే వాళ్ళ ప్రవేశించిందో ఆ దేవుడిచ్చిన ఏలుబడిపోయింది. ఇప్పుడు మనం వాటిని ఏలటం కాదు, అవే మనల్ని ఏళ్తా ఉన్నాయి. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ సింహం వస్తే పారిపోవాలి, ఎలుగుబంటి వస్తే చెప్పండి పారిపోవాలి. ఏ జంతువు వచ్చినా, ఆఖరికి పాము వచ్చినా చెప్పండి రా మనకు వచ్చేస్తారా? పాము వస్తే, లేకపోతే ఏమైనా జంతువులు వస్తే పారిపోవాల్సిందే. చూడండి, దేవుడు మనకి ఏలుబడినిస్తే మనం ఆ ఏలుబడిని పోగొట్టుకున్నాం. అయితే ఈ లోకంలో మనం ఒక జయ జీవితాన్ని జీవించి మనం కానీ ప్రభు దగ్గరికి వెళ్తే మనం పోగొట్టుకున్న ఆ యొక్క ఏలుబడి ఆయన తిరిగి నిత్యత్వంలో మనకి ఇవ్వబోతున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26, 27 వచనాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26, 27 వచనాలు. త్వరగా నేను నా తండ్రి వలన అధికారం పొందిన ప్రకారం జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇస్తాను. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద నేను అధికారం ఇస్తాను. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. జయించడం అంటే ఏంటి? జయించడం అంటే ఏంటి? అత్తని మీద కోడల మీద అత్త, లేదా భర్త మీద భార్య, భార్య మీద భర్త, లేకుంటే తల్లిదండ్రుల మీద పిల్లల మీద తల్లిదండ్రుల, లేకుంటే ఇంకా ఈ దేశం మీద ఆ దేశమా, ఆ దేశం మీద ఈ దేశమా? చూడండి, జయించడం అంటే ఏంటి? దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. జయించడం అంటే ఒకటి, మనం పాపాన్ని జయించాలి. హల్లెలూయా చెప్పండి. 2, లోకాన్ని జయించాలి. హల్లెలూయా చెప్పండి. 3, అపవాది అయినా సాతానుని జయించాలి. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 5, 6 వచనాలు. చాలా ఫాస్ట్ గా తీయాలి. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 5, 6 వచనాలు. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 5, 6 వచనాలు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునక. చాలండి. రాత్రిని ఏలుటకు అంటే రాత్రిలో ఏముంది? భయం అని చెప్పండి. అందరూ ఏముంది చెప్పాలి. అందరూ భయము. లైట్లు ఉన్నా భయం చాలా మందికి. ఆ లైట్లు పోతే ఇంకా భయం. అందరు హల్లెలూయా చెప్పండి. ఏ దయ్యం వచ్చేస్తాడు? ఏ దొంగోడు చెప్పండి వచ్చేస్తాడు? ఏ విష పురుగు వచ్చి మీద పడిపోతాడు? అందరు హల్లెలూయా చెప్పండి. రాత్రి వేళ కలుగు భయం. అలాగే చీకటిలో సంచరించు తెగులు. చూడండి, చీకటిలో సంచరించు తెగులు. అవునండి. ఈ యొక్క రాత్రి అని చెప్పిన, రాత్రి అన్న మాటకైనా, అలాగే చీకటి అన్న మాటకైనా ఒకే ఒక అర్థం ఉంది. అదేంటిదంటే పాపం. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, రాత్రి అన్న పదానికైనా, అలాగే చీకటి అన్న పదానికైనా ఒకే ఒక అర్థం ఉంది. అదేంటిదంటే ఈ లోకము. హల్లెలూయా చెప్పండి. మళ్ళీ రాత్రి అన్న పదానికైనా, అలాగే చీకటి అన్న పదానికైనా ఒకే ఒక అర్థం ఉంది. అదేంటిదంటే అపవాది అయినా సాతాను. అందరు హల్లెలూయా చెప్పండి. ఎవరండి? అపవాది అయినా సాతాను. అవునండి. అందుకనే కీర్తనల గ్రంథంలో 134వ కీర్తన 1వ వాక్యంలో రాస్తాడు, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములలో
రాత్రి నిలుచుండు వారలారా, దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క మందిరంలో ఎప్పుడు నిలబడి ఉంటున్నారు? అందరు చెప్పండి, రాత్రి అని చెప్పండి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రధాన కాపరిగా ఆయన పగలు రాత్రి కూడా నిలబడ్డాడు రాయబడుతుంది. పగలు మేఘస్తంభముగా చెప్పండి, రాత్రి అగ్నిస్తంభంగా. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో పగలు నిలబడి రాత్రి కనబడకుండా పోయినవాడు కాదు, రాత్రి నిల్చుండే వారులారా, దేవుని యొక్క సేవకులు రాత్రి నిల్చుండాలి. ఎందుకంటే ఈ లోకం ఆ చీకటిలో తెగులు వస్తా ఉంది. అలాగే రాత్రి వేళ భయం కలుగుతా ఉంది. ఇది నేను చెప్తా ఉంటే ప్రభు ఒక మాటని గుర్తు చేస్తున్నాడు, చెప్పమంటున్నాడు. అదేంటిదంటే, యేసు ప్రభు పుట్టినప్పుడు సంభవం. పొలంలో గొర్రెల కాపర్లు రాస్తాడు, రాత్రి వేళ తమ మందలను కాచుకొనుచుండగా. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. పగలు కాయటం గొప్పే ఉందండి, పగలు అందరు మెలుగుగానే ఉంటారు కదా. ఇప్పుడు కాయాల్సిన ఎప్పుడు? రాత్రి వేళ తమ మందలను కాచుకొనుచుండగా. గమనించండి, అలా కాచుకుంటున్న వాళ్ళ దగ్గరకే దేవదూత వెళ్ళి చెప్తున్నాడు, రక్షకుడైన యేసు పుట్టాడని. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య పరిచర్యలో ప్రభు ఒక ఇస్తున్న ప్రత్యక్షత సేవకులకి, సేవకులారా, రాత్రి వేళ యెహోవా మందిరంలో నువ్వు రాత్రి వేళ నిల్చుంటే నీ దగ్గరకే దేవుని ప్రత్యక్షత వస్తుంది. అందరు హల్లెలూయా చెప్పండి. లోకమంతా నిద్రపోతా ఉంది, లోకమంతా నిద్రపోతా ఉంది. ఎవరికి తెలియదు లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడని. ఎవరికి తెలిసిందో తెలుసా? మొదటి వార్త ఆ పొలంలో ఉన్న గొర్రెల కాపర్లకి. వాళ్ళ ఊర్లో లేరు. ఎక్కడున్నారు చెప్పాలి? ఎక్కడున్నారు? పొలములో ఉన్నారు. రాత్రి వేళ తమ మందలను కాచుకుంటా ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పగలంతా తిరిగాంలే, రాత్రి కొంచెం కుందుకొస్తుందిగా, ఎవరికైనా నిద్రపోవాల్సిందే కదా. నిద్రపోకపోతే ఆరోగ్యం సరిగా ఉండదని హాయిగా గొరకపెట్టి నిద్రపోట్లా. వాళ్ళు రాత్రి వేళ తమ మందలను కాచుకుంటున్నారు. కాబట్టి నక్షత్రం యొక్క మొదటి లక్షణం ఏంటో తెలుసా? రాత్రిని ఏలాలి లేదా చీకటిని ఏలాలి. ఇక రెండవది, నక్షత్రం యొక్క రెండవ లక్షణం ఏంటో చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు ఇందాక చదివినారు, మళ్ళీ చదవక్కర్లేదు. ఆ నక్షత్రములు రాత్రి వేళ వెలుగునివ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వాటిని చేసుకున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును, పగలు వెలుగునివ్వడానికి ఆయన పెద్ద జ్యోతిని చేశాడు. రాత్రులు వెలుగు ఇవ్వడానికి ఆయన చిన్న జ్యోతిని నక్షత్రంలో చేశాను అని చాలా క్లియర్గా ఉంది. ఒకసారి మళ్ళీ చదువుతారా పని? ఆదికాండం 1వ అధ్యాయం 16వ వాక్యం. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రంలో చేశాను. 17వ వచనం, భూమి మీద వెలుగునిచ్చుటకు. చాలండి. దేని అంట? భూమి మీద చెప్పండి, భూమి మీద వెలుగును ఇవ్వడానికి ఆయన వాటిని చేశాడు రాయబడుతుంది. అందరు హల్లెలూయా చెప్పండి. నీవు వెలుగునివ్వాలి. ఏమివ్వాలి చెప్పాలి? నక్షత్రముగా ఉన్న నీవు వెలుగునివ్వాలి. దేవుడు నిన్ను ఒక నక్షత్రముగా చేసిన కారణం ఏంటంటే నువ్వు వెలుగునివ్వాలి. ప్రభువైన యేసుక్రీస్తు జన్మించక ముందు జకర్యా యాజకుడు, జకర్యా ప్రవక్త కూడా, జకర్యా భార్యని ఎలిజబెత్ కూడా ప్రవక్తే. పోయిన వారం నేను మీతో చెప్పి ఉన్నాను ఆ యొక్క ఒక ఎపిసోడ్లో. నీవు స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు అనే ఆ టాపిక్తో నేను ఒక ఎపిసోడ్ పెట్టి అన్నా. దాంట్లో ఆ ఎలిజబెత్ పరిశుద్ధాత్మ చేత నింపబడి
మరియను చూడగానే ఈ మాటలు చెప్తుంది అని రాయబడింది బైబిల్లో. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పే మాటలు మరొకటేదో కానీ కాదు కానీ ప్రవచనాలు. అయితే ఇక్కడ జకర్యా ప్రవచిస్తున్నాడు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 76 నుంచి 79. అది చాలా పెద్దది, మీరు అంతా చదవక్కర్లేదు. కానీ అక్కడ నాకు కావాల్సింది ఏంటిదంటే చీకటిలోను చదవండి. చీకటిలోను మరణాంధకారములోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. చూడండి, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగునివ్వాలి. ఇది జకర్యా ప్రవక్త లేదా యాజకుడైన జకర్యా ఎవరి గురించి చెప్తున్న ప్రవచనం అంటే యేసు ప్రభు కంటే ముందు వచ్చిన బప్తిస్మం ఇచ్చి యోహాను గురించి చెప్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, యోహాను సువార్తకు వద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వాక్యం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చొచ్చు, ప్రతి మనుషుని వెలిగించుచున్నది. అరే, ఇప్పుడే చెప్పారు కదండి, పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని దేవుడు చేశాడని, రాత్రిని ఏలటానికి చిన్న జ్యోతి అంటే చంద్రుడిని నక్షత్రాలు చేశాడని. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? నిజమైన వెలుగు ఉండేనని చెప్తున్నారు. అవి నిజం కాదా అంటే నిజం కాదు. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ భూమి ఉన్నంత వరకే అవి ఉంటాయి. చూడండి, సూర్యుడు పెద్ద జ్యోతి వెలుగునిస్తున్నాడు. ఒకేసారి భూమి మీద ఎంతవరకు అతను ప్రకాశిస్తున్నాడు ఆ సూర్యుడు అంతవరకు వెలుగునిస్తున్నాడు, ఏ మాత్రం పక్షపాతం లేకుండా. కానీ చూడండి, ఒక దట్టమైన మేఘం వచ్చింది అనుకోండి, ఏ ఊర్లో అయినా ఆ వెలుగంతా ఏమైపోతుంది? చీకటిగా మారిపోతుంది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి గతించిపోయే సమయంలో పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ కూడా అవి ఎక్కడికి వెళ్ళినాయో కనబడకుండా, అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాయని వాక్యం చెప్తుంది. అందరు హల్లెలూయా చెప్పండి. అవి నిజమైన వెలుగు కాదు కాబట్టి అవి పోతాయి. అయితే నిజమైన వెలుగు ఎవరో కాదు కానీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అని చెప్పండి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చొచ్చు, అది ప్రతి మనిషిని వెలిగిస్తా ఉంది. ఏంటండి ఆ నిజమైన వెలుగు? ప్రభువు అయిన యేసుక్రీస్తు అని చెప్తున్నారు. అది బైబిల్లో ఉందా? ఉంది. యోహాను సువార్తలోని 9వ అధ్యాయం 5వ వాక్యం. యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వాక్యం. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఈ లోకములో ఉన్నప్పుడు నేను లోకమునకు వెలుగును. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు లోకం నాకు వెలుగు. సరే, ఆయన నక్షత్రమైనాడు, ఆయన వెలుగునిస్తున్నాడు. మరి మనల్ని కూడా ఆయన నక్షత్రములుగా ఆయన చేసి ఉన్నాడు. మరి మనం వెలుగు ఇవ్వాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు. త్వరగా యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండును. అందరూ హల్లెలూయా చెప్పండి. మీకు ఒక మాట ఉంది వాక్యంలో, నన్ను ఎవరైతే నన్ను అనుసరించి నడుస్తారో, ఎవరైతే నన్ను వెంబడిస్తారో వాడు జీవపు వెలుగు గలవాడై ఉంటాడు అని రాయబడింది. అందరూ హల్లెలూయా చెప్పండి. జీవపు వెలుగు, జీవపు వెలుగే నిజమైన వెలుగు. ఆ జీవపు వెలుగు యొక్క లక్షణం ఇక్కడ చెప్తున్నాడు. అదేంటిదంటే ఆయనలో జీవముండెను,
ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది గాని చీకటి దానిని చెప్పండి గ్రహింపక ఉండెను. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయనలో జీవం ఎలాంటి జీవమో తెలుసా? నిత్య జీవం అని చెప్పండి. ఏ జీవం? అందరు చెప్పండి. నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని మనం పొందుకుంటే ఆయన వలె మనం ప్రకాశించగలం. ఆయన వలె మనం లోకానికి వెలుగై ఉండగలం. ఆయన జీవాన్ని మనం పొందాలి. ఆ నిత్య జీవాన్ని మనం పొందాలంటే ఏం చేయాలి? మీరు చదవద్దు, మరి నేను రెఫరెన్స్ చెప్తున్నప్పుడు నోట్ చేసుకుంటారండి. ఆ రెఫరెన్స్ ఏముందో కూడా నేను చెప్పేస్తా. మొదటి పాయింట్, ఆయన యొక్క నిత్య జీవాన్ని మనం పొందాలంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వాక్యంలో రాయబడిన మాట, లేఖనములందు నిత్య జీవం గలదని మీరు ఎరిగి వాటిని పరిశోధించుచున్నారు. నిత్య జీవం ఎక్కడుందండి? లేఖనాల్లో ఉంది. ఎక్కడుంది? లేఖనాల్లో ఉంది. అందుకనే ఈ లేఖనాలు, ఈ బైబిల్ మనం ప్రతిరోజు చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా ఆ లేఖనాల్లో నిత్య జీవాన్ని మనం పొందగలం. చదవడమే కాదు, ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకుంటే మనం నిత్య జీవాన్ని మనం పొందగలం. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వాక్యంలో చెప్తాడు, శిష్యులందరూ ఒక దశలో ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. కొద్దిమంది మాత్రమే శిష్యులు మిగిలి ఉన్నారు. ప్రభు ఆ కొద్దిమంది శిష్యులతో అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అంటే అప్పుడు సీమోను పేతురు ప్రభుతో అంటాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్తాం? మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు? ఏ సీమోను ఏమైంది? నీవు నిత్య జీవపు మాటలు గలవాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాటల్లో ఏముంది? నిత్య జీవం ఉంది. ఆ మాటలే ఈ యొక్క లేఖనాల్లో ఉన్నాయి. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ లేఖనం అంటే ఇది ఊహించి కల్పించి రాసిన గ్రంథం కాదు. ఈ లేఖనాల్లో అంతా ఉన్నదంతా కూడా దేవుని యొక్క నిత్య జీవపు మాటలు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇక రెండవ విషయం, నిత్య జీవాన్ని మనం పొందాలండి. ఓ యవనస్తుడు వచ్చి ప్రభుని అడుగుతున్నాడు, ఏమనంటే ఈ భూమి మీద ఆయన 40 తరగతి జీవించిన దినమల్లో, బోధకుడా నిత్య జీవమునకు నేను వారసున్న వాళ్ళంటే నేనేం చేయాలి? ప్రభు అంటున్నాడు ఏమనంటే ఆజ్ఞలన్నీ చెప్పుకుంటా వస్తున్నాడు. అప్పుడు ఆ యొక్క యవనస్తుడు అన్నీ కూడా నేను పాటిస్తూనే ఉన్నాను. అయితే ప్రభు అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి నువ్వు బీదలకు ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే ప్రభు ఆ విధంగా అంటున్నాడో అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక వ్యసన పడతా వెళ్ళిపోతున్నాడు. అంటే నిత్య జీవానికి మనం వారసులు అవ్వాలంటే, మనం నిత్య జీవాన్ని పొందాలంటే మనం ఆజ్ఞలన్నిటినీ కూడా మనం గైకొనాలి. కొంతమంది కొన్ని ఆజ్ఞల విషయాలు తప్పిపోతారు. కొంతమంది ఒక్క ఆజ్ఞే కదా అనుకుంటారు. యాకోబు 2:10 రాస్తాడు, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ధర్మశాస్త్రం అంతటి విషయంలో అతడు అపరాధి అగును. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అది రెండవ విషయం. మూడవది, మన నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త 3:16, దేవుడి లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే దాని అర్థం విశ్వాసము వలన లేదా విశ్వాసము ద్వారా నిత్య జీవం. అందరూ హల్లెలూయా చెప్పండి. దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన నిత్య జీవం. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 40 అలాగే 47 వచనాలు, యోహాను సువార్త 6వ అధ్యాయం 40-47 వచనాల్లో కూడా మనం ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా మన నిత్య జీవాన్ని పొందుతాం అని ప్రభువే చెప్తూ ఉన్నాడు. ఇక 4వ విషయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వాక్యంలో మనం చూస్తాం. అదేంటిదంటే, నా శరీరమును తిని నా రక్తము త్రాగు ప్రతివాడు నిత్య జీవము గలవాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. అవును, అందుకనే బల్లారాధన మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి నెల 2వ వారం అంటే వచ్చే వారమే మన బల్లారాధన. మనం ఆయన శరీరాన్ని తింటున్నాం,
ఆయన రక్తాన్ని త్రాగుతున్నాం. దేని కొరకు అంటే నిత్య జీవాన్ని పొందడానికి. ఆయన శరీరంలో నిత్య జీవం ఉంది, ఆయన రక్తంలో నిత్య జీవం ఉంది. కాబట్టి ఆయన శరీరాన్ని తిన్నప్పుడు, ఆయన రక్తాన్ని త్రాగినప్పుడు ఆ నిత్య జీవం మనలోనికి వస్తుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రోమా 6:22, రోమా 6:22 పరిశుద్ధత యొక్క అంతమే నిత్య జీవము అంటాడు. పరిశుద్ధత యొక్క అంతమే నిత్య జీవం. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు, ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ ఈ లోకంలో మనం అనుసరించవలసిన విషయాలు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడే నిత్య జీవాన్ని పొందాలి. ఆ జీవపు వెలుగు కలిగి మనం వెలుగునివ్వాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, మనం ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు మనం యుగ యుగాలు మనం వెలుగుమయమై ఉండగలం. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం వెలుగునివ్వాలంటే అది నిత్య జీవం వలననే అది సాధ్యం. అయితే ఇంకా మనం చూద్దాం. రెండవదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యంలో చెప్తాడు, అట్టి జనము మధ్యను మీరు జీవ వాక్యమును చేతబట్టుకొని లోకమునందు జ్యోతుల వలె కనిపిస్తున్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి, జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనిపిస్తున్నారు. ఎవరైతే జీవవాక్యాన్ని చేతబట్టుకొని ఉంటారో వాళ్ళు లోకమందు వెలుగునివ్వగలరు. మనంతటా మనం వెలుగునివ్వలేం. మీకు ఒక సత్యం చెప్తాను. ఇప్పుడు చెప్తున్నప్పుడు సూర్యుడు వెలుగునిస్తున్నాడు, అయితే రాత్రులు చంద్రుడు వెలుగునిస్తున్నాడు. చంద్రుడు ఎలాగ వెలుగునిస్తున్నాడు అని శాస్త్రవేత్తలు కనుగొన్నారంటే, సూర్యుని యొక్క వెలుగుని తీసుకొని ఆ వెలుగుని మనకిస్తున్నాడు రాత్రి టైంలో. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అంటే దాని అర్థం తనంతటా తాను ప్రకాశించట్లా, సూర్యుని దగ్గర నుంచి వెలుగుని గ్రహించి ఆ వెలుగుని మనకి ఇస్తూ ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే మనంతటా మనం వెలుగునివ్వలేం. మొదటిగా మనం దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందితేనే జీవపు వెలుగుని మనం ఇవ్వగలం. రెండవదిగా జీవ వాక్యాన్ని చేత పట్టుకుంటే మనం లోకమందు జ్యోతుల వలె కనిపిస్తాం. చేతిలో పట్టుకుంటే అంటే అస్తమానం పొద్దుట్లేసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఈ పెద్ద బైబిల్ చేతిలో పట్టుకొని తిరగమని కాదు. అందరూ హల్లెలూయా చెప్పండి. చాలా మంది ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోక జీవవాక్యాన్ని చేతబట్టుకొని లోకమందు జ్యోతులే కనిపిస్తారని ప్రభువే చెప్పాడు కదా, వాక్యంలోనే ఉంది కదా. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పండి బైబిల్ పట్టుకొని తిరుగుతా అని తిరిగారనుకో, దానికి అర్థం అది కాదు. చేత పట్టుకొని అంటే ఆ వాక్యం నీ హృదయాలలో నీ గుండెలలో దాచుకొని ఉండాలి. అందరు హల్లెలూయా చెప్పండి. ఇళ్లలో మనం గోడలకు తగిలిస్తాం వాక్యాలు. ఇళ్లలో మరి కొంతమంది అయితే తమ శరీరం మీద కూడా వాక్యాన్ని పచ్చబొట్లు పొడిపించుకుంటారు, తమ వేళ్ళకి ఉంగరాలు పెట్టుకుంటారు, సిలువ మెడలో సిలువలు వేసుకుంటారు. నువ్వు ఎక్కడైనా ఏమైనా చేయి, అది అనవసరం. కానీ నీ యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం రాయబడి ఉండాలి. నీ గుండెలలో దేవుని యొక్క వాక్యం నువ్వు భద్రపరచుకోవాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును, నీవు ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని నీవు గాని కలిగి ఉంటే చూడండి లోకమందును జ్యోతులలో కనిపిస్తావు. 119వ కీర్తన 105వ వాక్యంలో కీర్తనకారుడు రాస్తాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది. అవునండి, ఆయన వాక్యం మనం కలిగి ఉంటే అది మన పాదములకు దీపంగా ఉంటది, అది మన త్రోవలకు వెలుగునై ఉంటది. సరే, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. మూడోది, మనం వెలుగునివ్వాలంటే ఏం చేయాలి? ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యంలో ప్రభువు చెప్తున్నమాట, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ యొక్క వెలుగుని ప్రకాశింపనీయుడి. అంటే దాని అర్థం సత్క్రియలు అన్న వెలుగు. ఒక స్త్రీ అండి అత్తరు ప్రభుకి పూసింది. ఈ శిష్యులు కోపడుతున్నారు, ఏమమ్మా ఆ అత్తరు యొక్క ఖరీదు ఎంత?
ఆ అత్తరు అంత డబ్బు పెట్టుకొని తీసుకొని వచ్చి అది వ్యర్థంగా ప్రభు యొక్క పాదాల మీద పోస్తున్నావు, ఆయనకి ఆ అత్తరు పూస్తున్నావు. అది కానీ ఆ డబ్బులు కానీ మాకు ఇస్తే మేము ఇంకెంతో మంచి కార్యాలు చేసేవాళ్ళం కదా అంటే ప్రభు ఆ శిష్యులను గద్దించి ఆ స్త్రీ గురించి చెప్తున్నాడు. ఈమె మంచి కార్యం చేసింది. ఏ కార్యం అండి? మంచి కార్యం. మనకి ఒక విషయం తెలుసు, అదేంటంటే ప్రభు చెప్పిన ఉపమానం. యెరూషలేం నుంచి యెరికోకు ఒక మనిషి దిగిపోతున్నాడు, దారిలో దొంగలు కొట్టేశారు. ఆ మనుషుడు కొర ప్రాణంతో పడి ఉన్నాడు. అప్పుడు ఆ దారిలో ఒక వ్యక్తి వెళ్తున్నాడు, అయ్యో పాపం అనుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకో వ్యక్తి వెళ్తున్నాడు, ఆయన కూడా అయ్యో పాపం అనుకుని వెళ్ళిపోతున్నాడు. మూడో ఆయన పేరు రాయలేదు, ఆయన సమరయుడు అని రాయబడుతుంది. ఆయన కూడా చాలా అర్జెంట్ పని మీదే వెళ్తున్నాడు. అయినా ఈ వ్యక్తిని చూసి జాలిపడి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి తన దగ్గర ఉన్న ఆ నూనె ద్రాక్ష రసం పోసి గాయాల్ని శుభ్రం చేసి కట్లు కట్టి ఆయన్ని తన వాహనం అంటే ఆ గాడిద మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు పోటుకోళ్ళ వాని ఇంటికి. మేము ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఆ పోటుకోళ్ళ వాని ఇల్లు చూసాం, ఈ రోజుకి ఉంది అది. అందరూ హల్లెలూయా చెప్పండి. బైబిల్ అండి, ఇజ్రాయెల్ దేశం వెళ్తే బైబిల్ మన కళ్ళెత్తి తెరిచి పెట్టినట్టుగానే ఉంటుంది. కారణం ఏంటంటే బైబిల్ ఏది కూడా చెప్పండి కల్పించి రాయబడల్లా, రంకులు బొంకులు లేవు. అందరు హల్లెలూయా చెప్పండి. నిజంగా మనం గర్వించవలసిన వాళ్ళమై ఉన్నాం, మనం అందుకు సంతోషించవలసిన వాళ్ళమై ఉన్నాం. ఆ పూటగోళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు, అక్కడ ఆయన్ని చేర్పించాడు, ఆయనకి పరామర్శించడానికి 2 దేనారాలు ఇచ్చాడు. ఇది సత్క్రియ. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ సత్క్రియలు మనం చేసిన యెడల మనం వెలుగునివ్వగలం. అంటే దాని అర్థం ఏంటండి? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, అది మాత్రమే కాదు. ఆత్మ సంబంధమైన అర్థం ఏంటంటే ఆ సమరయుడే గాని వచ్చి ఈ యొక్క కొర ప్రాణంతో ఉన్న వ్యక్తిని గాని ఆదుకోకపోతే అతడు మరణించేవాడే. అయితే దీని యొక్క ఆత్మీయమైన అర్థం ఏంటిదంటే ఈ లోకంలో అనేక మంది నశించిపోతున్న ప్రజలు ఉన్నారు. ఆ నశించిపోతున్న వాళ్ళని వెతికి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి నీవు నీ కళ్ళతో చూస్తున్నావు, నీ ఇంటి ముందు, నీ ఇంటి ప్రక్కన, నీ ఇంటి వెనక, నీ యొక్క పేటలో, నీ గ్రామంలో అనేక మంది నశించిపోతూ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు నీవు చేయగలిగిన సహాయం చేయాలి, వాళ్ళని రక్షించడం. అందరూ హల్లెలూయా చెప్పండి. రక్షించడం ఎలా రక్షించగలవు? నీవు చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు? నూనె ద్రాక్షరసం పోసి అతని యొక్క గాయములంతా కూడా శుభ్రం చేసి కట్లు కట్టి తీసుకొని వెళ్ళి పుట్టకులో వాళ్ళ ఇంట్లో పెడుతున్నాడు. అంటే నువ్వు ఆ నశించిపోతున్న మానవాళ్ళకి ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పు. నాలా ప్రసంగాలు చేయడం నీకు రాకపోవచ్చు, అయితే నిన్ను రక్షించిన ప్రభు గురించి నీకు తెలిసిందే చెప్పు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆయన నిన్ను ఎలా రక్షించాడు? నువ్వేం పుట్టుకతో క్రైస్తవురాలు కాదు కదా, నిన్ను ఆయన ఎలా రక్షించాడు? ఆ మాటలు చెప్పు. ఆయన చూడండి ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి, ఆయన ఎవరు, ఆ వివరాలన్నీ చెప్పు. అవన్నీ కూడా నువ్వు కానీ చెప్పినట్లయితే ఆ మాటలు ఆ వ్యక్తిని రక్షిస్తాయి. అప్పుడు నువ్వు తీసుకొని వచ్చి పూటకూలవాని ఇల్లు అంటే మరొకటేదో కాదు కానీ నువ్వు వెళ్ళే సంఘం. అందరు హల్లెలూయా చెప్పండి. పూటకూలవాని ఇల్లు అంటే మరేదో కాదు, నీ వెళ్ళే సంఘం. ఆ సంఘంలో చేర్పించు. ఆ సంఘంలో అతడు కోలుకుంటాడు, అతడు మంచి ఆరోగ్యాన్ని పొందుతాడు, అతడు రక్షణలోనికి బలపడతాడు, స్థిరపడతాడు. ఈ విధంగా చేసినట్లయితే నీవు కూడా సత్క్రియ అనే వెలుగుని ఇవ్వగలవు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకనే దేవుడు నిన్ను భూమి మీద సృజించి ఉన్నాడు. అందుకని ఈ దినం వరకు దేవుడు నిన్ను బ్రతికించి ఉంచాడు. మూడో విషయం, ఈ యొక్క నక్షత్రం యొక్క లక్షణం ఏంటంటే మూడవది దేవునిని మహిమపరచుట. అంటే మహిమపరచుట. నక్షత్రం యొక్క మూడో లక్షణం ఏంటంటే మహిమపరచుట. చదవండి కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 41వ వాక్యం. కొరింథీ మొదటి పత్రిక 15:41. చాలా ఫాస్ట్గా చదవాలి, చాలా తక్కువ టైం ఉంది. సూర్యుని మహిమ వేరు. కొరింథీ మొదటి పత్రిక 15:41. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల యొక్క మహిమ
వేరు. చూడండి, ఒక నిమిషం. సూర్యునికి మహిమ ఉంది, చంద్రునికి మహిమ ఉంది, నక్షత్రములకు కూడా మహిమ ఉంది. అయితే ఈ మహిమని మనం దేవుణ్ణి మహిమపరచడానికి మనం వాడవలసిన వాళ్ళమే ఉన్నాం. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, కీర్తనకారుడు రాస్తాడు, ఆకాశములు, ఎక్కడండి 19:1 చదవద్దు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నక్షత్రం యొక్క మూడో లక్షణం ఏంటిదంటే దేవుని మహిమపరచుట, టు గ్లోరిఫై గాడ్. దేవుడిని నక్షత్రముగా చేసింది నేను మహిమపరచడం కాదు, దేవుని మహిమపరచడం. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళిద్దరు రాజులే. ఒకళ్ళు నెబుకద్నెజర్, మరొకరు హేరోద్. వాళ్ళ గురించి ఏం రాయబడుతుంది తెలుసా? వాళ్ళు దేవుని మహిమ పరచునందున దేవుడు వాళ్ళని మొత్తి ఉన్నాడు, వాళ్ళు పురుగులు పడి చచ్చిపోయారు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నాకు రావాల్సిన మహిమను నేను ఎవ్వరికి కూడా చెందనివ్వను. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నాకు రావాల్సిన మహిమను నేను ఎవ్వరికి కూడా చెందను. అందుకని అపోస్తలుడైన పౌలు ఆయన తన యొక్క పత్రికలు ఈ విధంగా రాస్తున్నాడు. మీరు చదవదు, కొరింథీ మొదటి పత్రిక 15:10 రాస్తాడు, నేను ఏమై ఉన్నానో అది సమస్తము ఆయన కృప వల్లనే అయి ఉన్నాను. అందరూ హల్లెలూయా చెప్పండి. బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ యామ్ వాట్ ఐ యామ్. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. ఇక 4వ విషయం, నక్షత్రం యొక్క 4వ లక్షణం. నక్షత్రాలన్నీ కూడా అలాగే ఆకాశంలో అలాగే కదలకుండా ఉన్నాయండి, కదలకుండా అలాగే ఉంటాయి. కానీ ఈ నక్షత్రం ఏంటో తెలుసా? కదులుతూ ఉన్న నక్షత్రం. అందరూ హల్లెలూయా చెప్పండి. ఎలా కదులుతుంది? జ్ఞానులు బయలుదేరితే వాళ్ళకు ముందు కదులుతా వెళ్తా ఉంది. ఫిక్స్డ్గా స్థిరంగా ఉన్న నక్షత్రం కాదు. అలాగే కళ్ళుండి చూడకుండా, నోరుండి మాట్లాడకుండా, చెవులుండి వినకుండా, అలాగే ఒక ఏమంటారు, ఒక అలాగే బొమ్మలాగా ఉన్న నక్షత్రం కాదు. ఇది కదిలే నక్షత్రం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వాక్యం త్వరగా చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వాక్యం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వాక్యం చదవాలి. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చు వరకు వారికి ముందుగా నడిచేను. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ శిశువు ఎక్కడైతే ఉన్నాడో ఆ శిశువు ఉండిన చోటు వరకు వాళ్ళకి ముందుగా ఉండి నడుస్తా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. నక్షత్రం యొక్క 4వ లక్షణం ఏంటిదంటే ముందుగా ఉండి నడుచుట. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అవునండి, ఇది మన ప్రభువైన అయిన యేసుక్రీస్తులో కూడా ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వాక్యం. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వాక్యం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా అతడు ముందుగా నడుచు. నిజమైన కాపరి, ఒక నిమిషం అండి, నిజమైన కాపరి ఏం చేస్తాడు తెలుసా? తన సొంత గొర్రెలన్నిటినీ కూడా వెలుపలికి నడిపించినప్పుడు ఆయన వాటికి ముందుగా నడుచును. ఇంగ్లీష్ లో టు వాక్ బిఫోర్ అని రాయబడుతుంది. ఏమండి, ఆయన ఎందుకని ముందుగా ఉండి నడవాలి? గొర్రెలకు ముందుగా ఉండి ఎందుకు నడవాలి చెప్పండి? గొర్రెలకి దారి తెలియదు అని చెప్పండి. గొర్రెలకి దారి తెలియదు. కావాలండి చూడండి, ఈ రోజుల్లో ఆ కథ అంతా రివర్స్ అయిపోయింది. మన గ్రామాల్లో గొర్రెలు వెళ్తా ఉంటాయి, చూసారా? గొర్రెలన్నీ ముందు వెళ్తా ఉంటాయి, ఈ కాపరేమో
వెనకాల తోలుకుంటూ వెళ్తా ఉంటాడు. అది సరైనది కాదు. వాక్యంలో రాయబడుతుంది, ప్రభు చెప్తున్నాడు, మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ కూడా వెలుపలికి నడిపించినప్పుడు అతడు వాడికి ముందుగా ఉండి నడుస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మంచి కాపరి, నిజమైన కాపరి గొర్రెలకు ముందుగా ఉండి నడుస్తాడు. కారణం ఏంటంటే, మొదటి కారణం దారి చూపించడానికి. అలా ముందుండి నడవకపోతే ఏం జరుగుతుంది? దారి తప్పిపోతాయని చెప్పండి. ఏమైపోతారు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వాక్యం. అక్కడ మనం చూసినట్లయితే, మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తాను తొలగేను. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, ముందు ఉండి నడవకపోతే జరిగే పని అది. మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా త్రోవ తప్పిపోయి ఉన్నారు. వాళ్ళ యొక్క భ్రమ ఏంటంటే, ఈ త్రోవలో నేను వెళ్ళినా అక్కడికే వెళ్తా. అందరు హల్లెలూయా చెప్పండి. నువ్వు ఆ దారిలో వెళ్ళు చెప్పండి, నేను ఈ దారిలో వెళ్తా. మనం ఏ దారిలో వెళ్ళినా ఆ దానికి ఒక సామెత కూడా జోడిస్తారు. అదేంటో తెలుసా? ఏ నదైనా అంట వచ్చి ఎక్కడ కలుస్తుంది చెప్పండి? సముద్రంలో కలుస్తుంది అంట. అందుకని పరలోకానికి వెళ్ళడానికి ఎన్ని దారులు అంట. ఓకే మంచిదే, కానీ పరలోకం ఏం సముద్రం కాదండో. పరలోకానికి ఒకే ఒక్క ద్వారం ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, పరలోకమేం సముద్రం కాదు. ఆ నది ఈ నది అక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి వచ్చి కలుస్తానికి అది పరలోకమేం సముద్రం కాదు. పరలోకానికి ఉన్నది ఒకే ఒక్క ద్వారం. ప్రభు చెప్తున్నాడు, ద్వారమును నేనే. అందరు హల్లెలూయా చెప్పండి. ఐ యామ్ ద వే, నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నాడు. నేనే ద్వారమును అంటున్నాడు. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకనే ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయలుదేరి కనాను వెళ్తూ ఉన్నారు. ఆయన పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రులు అగ్నిస్తంభంగా ఉండి మనం చూస్తాం ఆయన వారికి ముందుగా ఉండి నడిచాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన ఎలా నడిచాడు? వాళ్ళకి ముందుగా ఉండి నడిచాడు. ఎలా నడవాలి, ఎటు వెళ్ళాలి, ఏంటి అనేది ఆయన ముందుండి నడుస్తా ఉన్నాడు. ఒకటి, ముందు ఉండి నడిచేది దారి చూపించడానికి. రెండు, ముందుండి నడిచేది మాదిరిగా ఉండడానికి. కాపరి ముందుండి ఎందుకు నడుస్తున్నాడంటే గొర్రెలకి మాదిరి ఉంచడానికి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యం. త్వరగా పేతురు మొదటి పత్రిక 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మాదిరి ఉంచి వెళ్ళడానికి లోకంలోకి వచ్చాడు. ఆయన మనకంటే ముందుగా నడుస్తున్నాడు. చూడండి, మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు ఆయన మనకి మాదిరి ఉంచిపోయాను. అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన అడుగు జాడలో మనం నడిస్తే ఆయన ఉంచిన మాదిరిలో మనం నడవగలం. మూడవదిగా, ముందు ఎందుకు నడవాలి అంటే కాపుదల కొరకు అని చెప్పండి. అందరూ హల్లెలూయా చెప్పండి, కాపుదల. కాపరి ముందు నడుస్తున్నప్పుడు ముందు వస్తున్న ఎలాంటి ప్రమాదాన్నైనా ముందు ఆయన ఎదుర్కొంటాడు. గొర్రెల్ని ముందు పంపిస్తే అవి ఎదుర్కోలేవు, అవి నశించిపోతాయి. అందుకని ఆయన ముందుండి నడుస్తా ఉన్నాడు. అవునండి, ఆయన పగలు మేఘస్తంభంగా ఉన్నాడు. మేఘస్తంభం యొక్క కాపుదల ఏంటి? భయంకరమైన ఆ యొక్క ఎండ నుంచి తన ప్రజలను కాపాడుతున్నాడు మేఘం వలె. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ రోజులో ఏసీలు వచ్చినాయి, కానీ ఆ రోజుల్లోనే ఆయన ఒక ఏసీ లాగా తన ప్రజలకి మేఘం వలె ఉన్నాడు. పగలు యాత్రలు, రాత్రులు ఆయన అగ్ని స్తంభం వలె ఉన్నాడు. పగలు ఎంత ఎండ ఉంటుందో రాత్రులు అంత చలి ఉంటుందండి. అంత భయంకరమైన చలిలో చూడండి వాళ్ళకి వెచ్చటి వాతావరణం కలిగించారు. అందుకని అగ్ని. అలాంటి భయంకరమైన వాతావరణంలో వాళ్ళు వెళ్తున్న
ప్రయాణంలో దారిలో అడవి జంతువులు, విష జంతువులు, క్రూర జంతువులు ఉన్నాయి. వాటి నుంచి కాపుదల కావాలంటే అగ్ని. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ జంతువులన్నీ కూడా అగ్నికి భయపడిపోతాయి. అందుకనే ఆయన అగ్ని స్తంభంగా ఉంటున్నాడు. అందుకనే ఆయన వారి ముందుండి ఆయన నడుస్తూ ఉన్నాడు. ఇక 4వదిగా చూడండి, ఆయన ముందుండి నడవలసిన కారణం ఏంటి? 4వదిగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యం. త్వరగా చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. 4వది, ఆయన నిన్ను నక్షత్రముగా చేసింది ఎందుకంటే నువ్వు ఆయనని సంతోషపరచాలి, ఆయనని ఆనందపరచాలి. ప్రభు నిన్ను చూసినప్పుడు ఆయన సంతోషించాలి. అందరు హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, ప్రభు నిన్ను చూసినప్పుడు ప్రభు సంతోషించాలి. అవునండి. గల్తీలు రాసిన పత్రికలో పౌలు రాస్తాడు 1వ అధ్యాయం 10వ వాక్యంలో, నేను మనుషులను సంతోషపరచగోర్చున్నానా లేదా దేవుణ్ణి సంతోషపరచగోర్చున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే నేను క్రీస్తు దాసుడను కాకయే పొదును. ప్రభు మనల్ని చూసి ఆయన సంతోషించాలి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకొక మాట చెప్తున్నాను. లూకాసు వార్తలో ఒక వ్యక్తి గురించి చెప్తాడు. లూకాసు వార్త 1:17లో, అతడు పుట్టినందున అనేకులు సంతోషించురు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, మన వలన అనేకులు సంతోషించవలసిన వాళ్ళైనారు. నీవు దేవుని సంతోష పెట్టగలిగితే, దేవుడు నిన్ను ఆనందిస్తే, అలాగే అనేక మంది కూడా నిన్ను బట్టి సంతోషించే వాళ్ళై ఉన్నారు. అయితే ఆఖరి మాటలోకి వచ్చేస్తూ ఉన్నాను, ఒక హెచ్చరిక. ఆఖరి మాటలోకి వచ్చేస్తున్నాను, ఒక హెచ్చరిక. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యం. దాని తోక ఆకాశ నక్షత్రములలోని 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసును. జాగ్రత్త. ఈ యొక్క దేవుని యొక్క రాకడ దినములో ఉంటున్నాం, అంత్య దినములలో ఉంటున్నాం. ఇది ఈ అంత్య దినములలో జరగబోయే దాన్ని దేవుడు యోహానుకు చూపిస్తూ ఉన్నాడు. ఒక మహాఘట సర్పం, ఆ మహాఘట సర్పం దాని యొక్క తోకతో ఏం చేస్తుందంటే ఆకాశ నక్షత్రములలో 3వ భాగాన్ని ఈడ్చి భూమి మీద పడేస్తా ఉంది. ఎవరి నక్షత్రాలు? మనం ఆల్రెడీ ముందే చూసి ఉన్నాం. ఆ నక్షత్రాలు ఆల్రెడీ వాడు ఆ యొక్క లూసిఫర్ తో ఉన్న దేవదూతలు పడద్రోయబడ్డారే, వాడే ఆ మహాఘట సర్పం. వాడు ఏం చేస్తున్నాడంటే, మిగతా వాళ్ళు ఉన్నారు కదా సేవకులు, మిగతా వాళ్ళు ఎవరు? సేవకులు, విశ్వాసులు, వీళ్ళందరూ చూడండి, ఎవరైతే నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకునేటట్లుగా అనేక మందిని త్రిప్పారు, ఆ విశ్వాసులైన ఆ సేవకులైన వాళ్ళని 3వ భాగం తన తోకతో ఈడ్చి భూమి మీద పడేస్తాడని రాయబడుతుంది. ఎలా పడేయగలడు? చూడండి, ఏదైనా తోటలో వాడవలసిన తంత్రం అక్కడే వాడాడు ఆదామవ్వలకి. ఈ అంత్య దినములలో ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్తలో. అదేంటిదంటే, ఈ అంత్య దినాల్లో అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వాళ్ళని సైతం మోసపుచ్చుటకై అద్భుతాలు మహత్కార్యాలు చేస్తారు. జాగ్రత్త. ఈ యొక్క అంత్య దినాల్లో వాడు అలాంటి తంత్రాన్ని వాడి ఏర్పరచబడిన వాడు. ఎవరు ఏర్పరచబడిన వాళ్ళు? నక్షత్రములు అని చెప్పండి. అందరూ హల్లెలూయా చెప్పండి. ఎవరి నక్షత్రములు? వాళ్ళు సేవకులై ఉన్నారు, వాళ్ళు విశ్వాసులై ఉన్నారు. ఈ సేవకులైన వాళ్ళు, విశ్వాసులైన వాళ్ళు జాగ్రత్త. వాడు తన తోకతో ఈడ్చి పడైపోతున్నాడు, భూమి మీద పడైపోతున్నాడు. వాడు ఎలాగైతే ఆకాశం నుంచి భూమి మీద పడద్రోయబడ్డాడో, వాడు అలాగే ఏర్పరచబడిన వాళ్ళని టార్గెట్ చేశాడు. జాగ్రత్త. ఈ దినమున
నీవు అలా పడిపోకుండా ఉండాలంటే చూడండి, ఆ కొరింథీ పత్రిక రాస్తాడు, తాను నిలిచిచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. దయచేసి అందరూ లేచి నిలబడదాం. నా సమయం అయిపోయింది, దయచేసి అందరూ లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి కళ్ళు మూసుకోండి. కొద్ది క్షణాలు మనం ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని వింటే మాత్రమే కాదు, మన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి, వాక్యాన్ని నెమరవేసుకోవాలి, వాక్యానుసారంగా మనం ఒక గొప్ప తీర్మానం చేసుకోవాలి. అందరూ లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి, నోళ్ళు తెరవండి, ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ దినమంది వాక్యం ద్వారా మీరు అంతా మాట్లాడారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్కి మేము స్టార్ పెడుతున్నాం కానీ, నక్షత్రం పెడుతున్నాం కానీ, ఆ నక్షత్రంలో ఇన్ని లోతైన సత్యాలు ఉన్నాయని ఈ రోజు వరకు మాకు తెలియలేదు ప్రభువా. ఈ దినమున నీ వాక్యాన్ని మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. ఆ నక్షత్రం యొక్క లక్షణాలు మేము కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ నక్షత్రం మేమే అని మీరు చెప్తున్నారు. మేము రాత్రిని ఏలాలి అంటే పాపాన్ని ఏలాలి, చీకటిని ఏలాలి. మేము ఏలడానికి మీరు మమ్మల్ని నక్షత్రాలుగా చేస్తున్నారు ప్రభువా. మేము వెలుగునివ్వాలి, వెలుగునివ్వడానికి మీరు మమ్మల్ని నక్షత్రములుగా చేశారు ప్రభువా. అందరు నోళ్ళు తెచ్చి ప్రార్థన చేయాలి. నోళ్ళు తెచ్చి నేను చెప్పినట్టుగా చెప్పాలి. మేము వెలుగునివ్వడానికి మీరు మమ్మల్ని చేశారయ్యా. మేము ఏలడానికి దేవా మీరు మమ్మల్ని సృజించి ఉన్నారు, నక్షత్రాలుగా చేసి ఉన్నారు ప్రభువా. మేము ఏలాలి కానీ మేము ఏలుబడకూడదు. మేము వేరే వాటి వలన మేము ఏలుబడి కాకూడదు. మేము ఏలాలి, మేము వెలుగునివ్వాలి ప్రభువా. మేము ముందుగా నడవాలి. అదిగా ప్రభువా, ఈ నక్షత్రం కలిగిన ఆ లక్షణాలన్నీ కూడా మేము కలిగి ఉండాలి ప్రభువా. ఈ దినమున మీరు మాతో మాట్లాడి